2009 లో సీఎం రమేష్ అనేవాడు టీడీపీ సైడ్ నుంచి, ఇటు సైడ్ నుంచి నేను, ఈటల రాజేందర్, హరీష్, కేటీఆర్ కలిసి నెగోషియేషన్ చేసిన మాట వాస్తవం. ఆ టైం లోపల అలాట్ అయినటువంటి సీఎం రమేష్ చంద్రబాబు తరపున మీడియేట్ చేశారు. ఆయన సీఎం రమేష్ ఖమ్మంపాటి రామారావు చేశారు. సీఎం రమేష్ అటు సైడ్ నుంచి, మేము ఇటు సైడ్ నుంచి ఓకే నెగోషియేట్ చేసి అప్పుడు మహాకూటమి ఏర్పడింది. ఆ సందర్భంలో మరి కేటీఆర్ అనేవాడు యాక్చువల్లీ ఎంపీగా కాంటెస్ట్ చేద్దాం అనుకున్నాడు. ఎంపీగా కాంటెస్ట్ చేద్దాం అనుకుంటే అది సర్వేలో అది ఓడిపోతున్న సీట్ అని కరీంనగర్ తేలేదు. అందుకని ఆయన కేసీఆర్ అనేవాడు సిరిసిల్లకు మార్చాడు. ఆ సిరిసిల్ల మార్చడంలో రమేష్ రోల్ ఉందని నేను అనుకోను. అక్కడ ఆయన గెలుచుకొచ్చాడు. 150 ఓట్లైనా సరే కేకే మహేందర్ రెడ్డి కాదని ఈయన గేయడం జరిగింది. నాకు తెలిసిన హిస్టరీ అయితే అదే. బట్ అందులో అటుపక్క టీడీపీ సీట్లలో ఆయన రోల్ ఉంది కానీ టిఆర్ఎస్ అలాట్మెంట్ లోపల సీఎం రమేష్ రోల్ ఉందని అయితే అనుకోను. ఓకే, సో ఆయన రోల్ ఏం లేదు దానిలో. అంటే వాళ్ళు ఆఫ్ ది రికార్డ్ అయిపోయిందంటే చెన్నాడి సుధాకర్ రావుకు బీఫామ్ కూడా ఇచ్చారు టీడీపీ, విడ్రా ఈయన జయించారు గట్టిగా. భరత్ గారు, చెన్నాడి సుధాకర్ రావు గారికి కాదు, మాకు అప్పుడు వచ్చినటువంటి చాలా సీట్లలో చాలా చోట్ల టీడీపీ వాళ్ళు రెబల్స్ గా నామినేషన్ వేసిర్రు. రాష్ట్రంలో చాలా చోట్ల విత్డ్రాల్స్, బీఫామ్స్ కూడా ఇచ్చినారు. చాలా చోట్ల విత్డ్రాల్స్ జరిగినాయి. కొన్ని చోట్ల కూడా విత్డ్రా జరిగింది. కొన్ని చోట్ల విత్డ్రా కూడా చేసుకోలేదు అనుకుంటా. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ డోంట్ రిమెంబర్ దట్ నెంబర్, కానీ చాలా చోట్ల విత్డ్రాల్స్ జరిగినాయి. అట్లా సిరిసిల్ల కూడా విత్డ్రా జరిగింది. ఆ రోజు సిరిసిల్లలో చెన్నాడి సుధాకర్ రావు గారు లాస్ట్ మినిట్ లో, లాస్ట్ ఒక 10 minutes ఉందనగా ఆర్డీఓ ఆఫీస్కి వచ్చి విత్డ్రా చేసుకున్నారు. ఆ రోజు మేమంతా ఉన్నాం. సో నేను అనేది ఏంటంటే ఈ రకంగా మాట్లాడడం అది కరెక్ట్ కాదు అనేటటువంటిది. నేను ఆనాడు వారికి రోలే లేదు, సంబంధమే లేదు. ఇక్కడ ఎవరికి టికెట్లు ఇవ్వాలి, ఎవరికి ఎక్కడ సీట్లు ఇవ్వాలి అనేది కేసీఆర్ గారి నిర్ణయం, అన్నాడు మా పార్టీ నిర్ణయం. ఆయన నేను టికెట్ ఇప్పించినా, నేనే గెలిపించిన అనేటటువంటి అహంకార భావంతో, ఆ ధోరణితో మాట్లాడడం అది కరెక్ట్ కాదు. కానీ మీకు చాలా క్లోజ్ అంటున్నారు సీఎం రమేష్. 10 సంవత్సరాలు మీకు అత్యంత క్లోజ్. సేమ్ కేసీఆర్ సామాజిక వర్గమే, వెలమ సామాజిక వర్గమే, చాలా కాంట్రాక్ట్లు ఇచ్చారు. ఇప్పుడు ఆయన తిట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది? మిమ్మల్ని మీ మీద రివర్స్ అయ్యే పరిస్థితి ఎందుకు వచ్చింది? భరత్ గారు, నాకు ఆయన ఏం క్లోజ్ కాదు. నేను ఆనాడు ఎంపీ ఉన్నప్పుడు జనరల్ గా భరత్ గారు జనరల్ గా ఏముంటుంది అంటే, మాకు అప్పుడు పాత పార్లమెంట్ బిల్డింగ్, అది ఇప్పుడు కొత్త పార్లమెంట్ బిల్డింగ్ లో సెంట్రల్ హాల్ లేదు, మీకు తెలుసు. పాత పార్లమెంట్ బిల్డింగ్ లో సెంట్రల్ హాల్ ఉన్నప్పుడు ఏ పార్టీ ఎంపీలమైనా బ్రేక్ వచ్చినప్పుడు, అడ్జర్న్ అయినప్పుడు, లేకపోతే హౌస్ స్టార్ట్ అయ్యే ముందు కానీ, హౌస్ అయిపోయిన తర్వాత కానీ సెంట్రల్ హాల్ లో కూర్చొని టీలు తాగడం, కాఫీలు తాగడం, ఏమైనా తినడం, లంచ్ అయినా డిన్నర్ అయినా కూడా అందరు ఎంపీలు అన్ని పార్టీల వాళ్ళని పిలుచుకుంటారు. ఇక్కడ అక్కడనే కలుస్తుంటారు, చేస్తుంటారు, అంతే తప్ప ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు పోతారు. ఢిల్లీలో ఒకళ్ళ ఇంటికి అందరు పోతారు, పోవడం కామన్. మామూలుగా ఇతర రాష్ట్రాల ఎంపీలు వాళ్ళు వీళ్ళందరూ కలుస్తుంటారు, కనబడుతుంటారు, చూసుకుంటుంటాం, ఒకరినొకరు హాయ్ బాయ్ పలకరించుకుంటారు తప్ప నాకు ఆయన ఏం క్లోజ్ కాదు. మా వాళ్ళకు కూడా పెద్ద క్లోజ్ అని నేనేం అనుకుంటలేను. ఒకటి. రెండవది, ఆనాడు ఎవరికి వర్క్లు వచ్చినాయి, ఏం వర్క్లు వచ్చినాయి, ఏంది అనేటటువంటి వివరాలన్నీ ఇప్పటి ప్రభుత్వాల దగ్గర ఉంటాయి. అంతే, దాంట్లో దాయడానికి. ఇప్పుడు ఆయన సీసీ ఫుటేజ్ అని అంటారు. ఒక